ఇక కోవూరు నియోజకవర్గంలోని గుమ్మలదెబ్బలో ఇటీవల మైనర్ బాలిక వివాదాస్పదంగా మరణించిన విషయం తెలిసిందే. అయితే దీనిపైన ఇప్పటికే కాకాని గోవింద్ రెడ్డి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించి బయటకు వచ్చి మీడియాతో ఘాటైన వ్యాఖ్యలు చేశారు. దీనిపైన అప్పుడే వెంటనే కోవూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ నెల 14వ తేదీ విచారణకు రావాలని చెప్పి ఆదేశాలు ఇచ్చారు పోలీసులు. అయితే 14వ తేదీ కాకాని గోవింద్ రెడ్డి విచారణకు పోతుండగా మళ్ళీ ఇంకొకసారి నోటీసులు ఇచ్చి 19వ తేదీ మేమే మీ ఇంటికి వచ్చి విచారిస్తామని చెప్పి నోటీసులు ఇచ్చారు. ఆ 19వ తేదీ పోలీసులు కాకాని ఇంటికి రాకపోవడంతో ఇక ఎలాంటి దీనికి సంబంధించిన మైనర్ బాలిక విషయం పూర్తిగా సద్దుమణిగింది అనుకున్న సమయంలో మళ్ళీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. 24వ తేదీ నెల్లూరు రూరల్ డిఎస్పీ ఆధ్వర్యంలో విచారణకు హాజరు కావాలని చెప్పి పోలీసులు చెప్పారు. ఏదేమైనా కానీ ఈ మైనర్ బాలిక విషయంలో కాకాని గోవర్ధన్ రెడ్డి ఎలాంటి ఆధారాలతో మీడియాతో మాట్లాడారు అని చెప్పి పోలీసులు గట్టిగా ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా కాకాని గోవర్ధన్ రెడ్డి కుమార్తె పూజిత కూడా వాట్సాప్లో పోలీసులు నోటీసులు పంపారని కూడా మనకు తెలుస్తూ ఉంది. ఏదేమైనా కానీ ఈ మైనర్ బాలిక ఆత్మహత్య విషయంలో మైనర్ బాలిక అంటే వైట్ కలర్ తాగి చనిపోయిందని కొద్దిమంది అంటుంటే కాదు, గంజాయి బ్యాచ్ ఆ పాపను చంపారని చెప్పి కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి మీడియాతో అన్నారు. దీనిపైన పోలీసులు బొగ్గుమన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ప్రజలను విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా కాకాని మాట్లాడారని చెప్పి నోటీసులు ఇచ్చారు. అయితే ఈ నెల 24వ తేదీ కాకాని గోవర్ధన్ రెడ్డి రూరల్ డిఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు విచారిస్తారు. తర్వాత మరి విచారణ అనంతరం మళ్ళీ రెండోసారి విచారణ పిలుస్తారా, లేకపోతే అరెస్ట్ చేస్తారా, లేకపోతే ఏం జరుగుతుందని చెప్పి ప్రజల్లో కొత్తకుంట అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ఈ వైపు నుంచి లోపలికి పద అటైనా